రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. నంద్యాల జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, నంద్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒక కీలకమైన దిశను ఈ మహానాడులో ప్రకటించాలని, అలాగే మహానాడులో రాయలసీమకు నీటి వనరులు అందించే హంద్రీనీవా, గాలేరు, నగరి, సిద్ధేశ్వరం, అలుగు, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేసేలా తీర్మానాలు చేయాలన్నారు. ప్రసిద్ధమైనటువంటి జిల్లా ఉమ్మడి కర్నూలులో నంద్యాలను కంపేర్ చేసుకున్నప్పుడు ఆర్థికంగా బలమైనటువంటి ప్రాంతం. దోన్ మినహా మిగిలిన ప్రాంతాలన్నిటికీ కూడా ఎంతో అంతో సాగునీరు లభ్యమయ్యేటువంటి అనేక ప్రాజెక్టులకి ఇది నిలయం. కానీ ప్రాజెక్టుల్లో నీళ్లున్నా రైతు పొలాలకు నీళ్లు పెట్టుకునే అవకాశము లేని పరిస్థితి, ఒక చిత్రమైన పరిస్థితి ఉంది. ప్రాజెక్టులు నిండుకుండలాకుండా సాగునీటి కాలువలు లేనందున వాటిని సద్వినియోగం చేసి మంచి పంటలు పండించే అవకాశాన్ని రైతులు కోల్పోతున్నారు. అందుకని జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఈ నంద్యాల సమగ్రాభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకున్నామని చెప్పి సిపిఐ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది. తర్వాత నంద్యాల ఈ ప్రాంతంలో గత 30 ఏళ్ళుగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. రెండో వైపున 10,000 టిట్కో ఇళ్లు 6 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్లో పెడితే గత 5 ఏళ్ళు వాటిని ఫినిషింగ్ వర్క్ చేసి పేదలకు వైసీపీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా సంవత్సరం కాలయాపన జరిగింది. అప్రోచ్ రోడ్డు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ ఇవ్వాల్సి ఉంటే సత్వరం పూర్తి చేసి వారందరికీ ఇల్లు మంజూరు చేయాలి. అలాగే వాటికి ఉన్న ఇంట్రెస్ట్, బ్యాంకుల్లో తీసుకున్న ఇంట్రెస్ట్ కూడా ప్రజల మీద పడకుండా అది ప్రభుత్వమే కట్టాలని మేము డిమాండ్ చేస్తూ వచ్చాము. ఇటీవల ఆ ఇంట్రెస్ట్ని ప్రభుత్వమే కడతానని